తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా దూసుకుపోతోంది రేవంత్ సర్కార్. అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేసింది. అందులో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. ఇవాళ మరో 4 పథకాలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీకారం చుట్టనుంది. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాలను అమలు చేయనుంది. ఈ పథకాలను కొడంగల్ నుంచి శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 622 గ్రామాల్లో లబ్ధిదారులకు ధృవపత్రాలు అందించనున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సభా ప్రాంగణం నుంచి శ్రావణ్ అందుబాటులో ఉన్నారు. శ్రావణ్, చెప్పండి, ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం, చెప్పిన మాట ప్రకారం ఇవాళ సంక్షేమ పథకాలన్నీ కూడా అమల్లోకి వస్తున్నాయి. సో లాంచింగ్ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు కదులుతుంది. ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరో 4 పథకాలను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుందని ప్రకటించింది. మనం ఒకసారి సభా ప్రాంగణం దగ్గర ఉన్నాం. సభ లోపల చూడవచ్చు, ఇప్పుడిప్పుడే జనాలు అందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మరో ½ అన్ అవర్ టు 1 అవర్ లోపల చాలా వరకు జనాలు ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బందోబస్తుని ఏర్పాటు చేశారు. సీఎంతో పాటు వివిధ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మంత్రులు, సిఎస్ పెద్ద మొత్తంలో ఇక్కడికి చేరుకోబోతున్నారు. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని వచ్చే వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు. సో ఒక్కసారి మనము స్టేజ్ వైపున గమనిస్తే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడిప్పుడే ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. సీఎం సోదరులు, దాంతోపాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా స్టేజ్ మీద ఆసీనం అవుతున్నారు. మనం ఒకసారి ఆ స్టేజ్ మీద ఏర్పాటు చేసినటువంటి ఒకసారి ఆ బ్యానర్ చూస్తే ప్రజాపాలన, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డు, ఈ 4 పథకాలను ఇవాళ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు. రేషన్ కార్డులు లేక చాలామంది పేదవాళ్ళు బియ్యం అందుకోలేకపోతున్నారు. వాళ్ళు దాంతోపాటు ఇతర పథకాలు కూడా వాళ్ళకి రావట్లేదు అని అనేక సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఆ విధంగా రాబోయే రోజుల్లో జనాలందరికీ కూడా, పేదవాళ్ళందరికీ కూడా, అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అందియాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అందించాలి అనేటువంటి ఉద్దేశం. దాంతోపాటు రైతు భరోసాని కూడా ఇవాళ నుంచి లాంఛనంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఇవాళ నుంచి లబ్ధిదారులను ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఆ లబ్ధిదారులకు ఇవాళ పథకాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వబోతుందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనం స్టేజ్ మీద చూడవచ్చు, పరణికారెడ్డి ఎమ్మెల్యే, దాంతోపాటు ఇతర అధికారులు కూడా ప్రస్తుతం డిస్కస్ చేస్తున్నారు. మరో 1 అవర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకోబోతున్నారు. కాబట్టి ఏర్పాట్లు, దాని తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇప్పటికే పూర్తయినటువంటి ఏర్పాట్లపైన పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటు లబ్ధిదారులు ఎవరైతే నేరుగా స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళకి ఏవైతే రేషన్ కార్డులు కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి పాంప్లెట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధి ఏవైతే ఉందో అవి నేరుగా స్టేజ్ మీదకి వచ్చి తీసుకుంటారు. కాబట్టి వాళ్ళని రెడీగా ఉండాల్సిందిగా కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనం ఆ సభా ప్రాంగణంకి సంబంధించి లెఫ్ట్ సైడ్ చూస్తే పోలీసులు అవతల వైపు, ఇతల వైపు చాలా వరకు పోలీసులు ఏ విధంగా మోహరించి ఉన్నారో చూడొచ్చు. సో చాలా వరకు ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఎవరిని కూడా వాహనాలు లోపలికి పంపించట్లేదు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయేటువంటి ఈ కార్యక్రమానికి జనాల కోసం ఈ 4 కొత్త పథకాలు అమలు చేయబోతున్నారు. ఇవాళ నుంచి నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత చాలా వరకు అంటే ఈ పథకం ఏ విధంగా అమలు కాబోతుంది, గడిచినటువంటి కొన్ని రోజుల నుంచి ఈ లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా జరిగింది, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ పథకాలు ప్రతి ఒక్కరికి అమలు చేయబోతున్నాము, రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండబోతున్నటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే విధంగా జనాలను ఉద్దేశించి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం జనాలను చూడవచ్చు. ఇంకా ఇప్పుడిప్పుడే సభా ప్రాంగణం వద్దకి జనాలు చాలామంది
చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా ఎట్లాంటి ఇబ్బంది కాకుండా ఉండేందుకు ఇటువైపు ఫ్యాన్స్ కానీ లేకపోతే కుర్చీలు కానీ వాటర్ బాటిల్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ సాయంత్రం అంటే కొంచెం ఈవినింగ్ అయిన తర్వాత కూడా కార్యక్రమం కంటిన్యూ అవుతే ఇబ్బంది కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా లైట్స్ కూడా ఏర్పాటు చేశారు. దూరంగా ఉన్న వాళ్ళకి క్లియర్గా కనబడే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అవతల వైపు చూడొచ్చు, ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు కూడా మనకి చేశారు. స్టేజ్కి ఆపోజిట్గా కొంత దూరంలో విఐపికి సంబంధించినటువంటి పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. సో ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం జనాలకు రాష్ట్ర ప్రజానికానికి ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక్కొక్క పథకాన్ని అమలు చేసేందుకు అడుగులు ముందుకు వేస్తుంది. ఇవాళ రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఈ 4 పథకాలను ఇవాళ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. రైతు భరోసాలో ఒక్కొక్క రైతుకి దాదాపుగా 12,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. దాంతోపాటు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఏవైతే ఇల్లు జాగా ఉంటుందో వాళ్ళకి 5 లక్షలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డిసైడ్ అయింది. సో ఇవి సభా ప్రాంగణంగా ప్రస్తుతం పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.